నేను అంత సీరియస్గా ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టలేదు. ఓకే, వాయిస్ అయితే వచ్చింది. తప్పకుండా సుజాత గారు, అందరికీ సమాధానం మీరే చెప్పాలా. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు, లేకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టమని అడుగుతున్నట్టున్నారు? అది సాధ్యమా 45 రోజుల్లో? కళ్ళకి గంతలు కట్టేసుకొని ముగ్గురు కూడాను కళ్ళకి ఇంకా కొత్త స్క్రిప్ట్ ఏమి ఉండదు అనమాట. ఈమె అరుణ ఉంది కదా, కొత్త స్క్రిప్ట్ ఏమి ఉండదు అనమాట. ఈమె తలకాయలో ఒక నాలెడ్జ్, ఒక బడ్జెట్ కి సంబంధించి గానీ, లేకపోతే ఒక పోలవరానికి సంబంధించి గానీ, ఒక ఎక్సైజ్ సిస్టమ్ కి సంబంధించి గానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మాట్లాడుతుంది అని సిగ్గు నీకు ఉండాలి. ఒక నాలెడ్జ్ సుజాత గారు పర్సనల్ గా వద్దండి. సుజాత గారు పర్సనల్ గా మీరు పాయింట్ లో రండి, మీరు పాయింట్ లో రండి. చాలా వాటికి మీరు సమాధానం చెప్పాలి, వాళ్ళ మాటలకు సమాధానం చెప్పండి. ఓకే వినండి సుజాత గారు వినాలండి. సుజాత గారు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు చూడు, ఎంత అసమర్థుడో ఈ రోజు తెలుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉన్నాడు కదా, ఒకటి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి, అతను ఈ రోజు ఏదో లేదన్నమాట, ముక్క తెలియదు అసలు. ఓకే పాయింట్ లో రండి మీరు. సుజాత గారు